హీరో బాలకృష్ణ తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు. అఖండ 2 మూవీ రిలీజ్ వాయిదా మీద కూడా బాలయ్య సీరియస్ అయ్యారు. ఫైనాన్షియర్లకు 90 కోట్లు బాకీ పడ్డారు నిర్మాతలంటూ కూడా బాలకృష్ణ మాట్లాడారు. ఇక వెంటనే ఆ మొత్తాన్ని కూడా చెల్లించాలంటూ కూడా బాలయ్య సూచనలు చేశారు. అర్ధరాత్రి 2 గంటలకు డైరెక్టర్ బోయపాటి ఇంటికి బాలకృష్ణ వెళ్లారు. డైరెక్టర్ బోయపాటితో పాటు నిర్మాతలకు క్లాస్ స్పీకర్ బాలయ్య తీవ్ర ఆగ్రహంతో. ఇక ఫ్యాన్స్ తో ఆటలొద్దంటూ కూడా బోయపాటి నిర్మాతలకు బాలయ్య వార్నింగ్ ఇచ్చారు. సాయంత్రం కల్లా సినిమా రిలీజ్ అవ్వాలంటూ కూడా బాలయ్య మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఫైనాన్షియర్లకు 90 కోట్లు బాకీ పడ్డారు నిర్మాతలు అంటూ కూడా తెలుస్తూ ఉంది. ఒక్కొక్కటి బయటపడుతున్నాయి నిర్మాతల అప్పులు కూడా. డిసెంబర్ నెలలో అఖండ 2 రావటం ఇప్పుడు కష్టమేనా అని చెప్పి కూడా క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతూ ఉన్నాయి. ఒకవైపు ఏమో బాలయ్య సినిమా రిలీజ్ అవ్వబోతోంది అంటూ కూడా, మరోవైపు ప్రమోషన్స్ కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఈ ప్రమోషన్స్ ఇవన్నీ పక్కా ప్లాన్ చేసిన తరువాత ఇప్పుడు మూవీ రిలీజ్ వాయిదా వేయటం మీద అయితే ఇప్పుడు బాలయ్య బాబు చాలా సీరియస్ అయ్యారు. ఇదే విషయం మీద అందరికీ కూడా ఆయన ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారు. 2026 సమ్మర్లో విడుదలవుతోందంటూ కూడా ఇప్పుడు ప్రచారం సాగుతూ ఉంది. బాలయ్య కెరీర్లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ఇది. అలాంటి సినిమా ఇప్పుడు మనం బాలకృష్ణ హిందీలో కూడా వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇచ్చినవి ఇవన్నీ కూడా ప్రమోషన్స్, మూవీ ప్రమోషన్స్లో కూడా చాలా బాగా పాల్గొన్నారు. అలాంటిది ఇప్పుడు ఆయన మూవీ కూడా రిలీజ్ అవ్వటం లేదు. అఖండ 2 మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అఖండ 1 సూపర్ డూపర్ హిట్ అయింది. అంటే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అఖండ 2 మీద చాలా భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఎప్పుడు అఖండ 2 వస్తుందని కూడా బాలయ్య ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరొక వైపు అఖండ 2 మూవీ వచ్చి సూపర్ డూపర్ బంపర్ హిట్ అవ్వబోతుంది. ఇది నా మొదటి పాన్ ఇండియా మూవీ అని కూడా బాలయ్య బాబు కూడా అదే జోష్లో ఉన్నారు. బాలకృష్ణకి తెలుగులో ఎంత క్రేజ్ ఉందో తెలుసు, సౌత్లో ఆయన క్రేజ్ చాలా ఎక్కువ. అలాంటిది ఇప్పుడు ఇండియా వైడ్గా కూడా మొట్టమొదటిసారి ఆయన సినిమా రిలీజ్ అవ్వబోతోంది. అలాంటి సినిమా ఇప్పుడు వాయిదా పడటం మీద మొత్తం కూడా ప్రమోషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాయిదా పడుతూ నెక్స్ట్ సమ్మర్కి వస్తుందని కూడా అంటూ ఉన్నారు. ఇక స్టార్ హీరో సినిమాలకు ఇబ్బంది రావటం మీద కూడా ఫ్యాన్స్లో ఒక ఆగ్రహం నెలకొని ఉంది. అఖండ 2 మూవీ రిలీజ్ వాయిదా మీద అయితే బాలయ్య బాబు చాలా సీరియస్ అయ్యి అర్ధరాత్రి 2 గంటల సమయంలో డైరెక్టర్ బోయపాటి ఇంటికి అయితే బాలకృష్ణ వెళ్ళటం అయితే ఇక ఆయన ఎంతటి ఆగ్రహంలో ఉన్నారు అనేది కూడా మనకి అర్థమవుతూ ఉంది. ఇక దీని మీదే బాలయ్య బాబు క్లాస్ పీకినట్లు తెలుస్తుంది. మరి ఒకవైపు ఏమో సమ్మర్లో ఈ మూవీ రాబోతుంది అంటున్నారు, మరోవైపు ఏమో ఫ్యాన్స్ ఇప్పుడే రిలీజ్ చేయాలి ఈ మూవీని, చెప్పిన డేట్ ప్రకారం ఈ మూవీని రిలీజ్ చేయాలంటున్నారు. బాలయ్య బాబు కూడా ఫ్యాన్స్తో ఆటలొద్దు అంటూ కూడా ఆయన కూడా వార్నింగ్ ఇస్తున్నారు. మరేంటి అఖండ 2 మూవీ పొజిషన్ ఏంటి? అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా, మరి పోస్ట్ పోన్ అవుతుందా? ఇక మూవీ అనలిస్ట్ రవీంద్రతో మాట్లాడదాం. రవీంద్ర, ఇప్పుడు అఖండ 2 మూవీ పరిస్థితి ఏంటి? ఎప్పుడూ లేని ఒక విచిత్రమైన పరిస్థితిని బాలకృష్ణ ఈ రోజు ఫేస్ చేస్తున్నారు. కెరీర్ లో ఒక సినిమా రిలీజ్ డేట్ ప్రకటించి 2 గంటల్లో షోలు పడుతున్నాయి అన్నప్పుడు వాయిదా పడ్డం అనేది ఆయన 110 సినిమాల కెరీర్ అనుభవంలో ఎప్పుడు జరగలేదు. దీని పట్ల బాలయ్య తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కారణం ఎవరైతే ఉన్నారో ఈ 14 రీల్స్ కి సంబంధించిన నిర్మాతలు రామచంట తర్వాత గోపి చంట మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారనేది సమాచారం ఉంది. రాత్రి 12 దాటిన తర్వాత 2 గంటల ప్రాంతంలో దర్శకుడు బోయపాటి ఇంటికి వెళ్ళేసి ఆయనతో పాటుగా నిర్మాతలను పిలిపించి అసలు ఇదంతా ఎందుకు జరిగింది, సమస్య ఎక్కడొచ్చింది, ఇవి ముందే చూసుకోవాలి కదా అనే రేంజ్ లో తీవ్ర ఆగ్రహం అయితే ఆయన వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా రాత్రి షోలు క్యాన్సిల్ అయిన తర్వాత చాలా మంది బాలకృష్ణ అభిమానులు ఎవరైతే ఉన్నారో నేరుగా బాలయ్యకే ఫోన్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా సీడెడ్ ప్రాంతంలో ఉన్న కొంతమంది అభిమానులు తమ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసి కొంతమంది కళ్ళనీళ్లు పెట్టుకోవడం కూడా బాలయ్యను చాలా బాధించింది. ఆయన ఆగ్రహం పట్టలేక దాన్ని బోయపాటి సీను తర్వాత నిర్మాతల మీద చూపించారు. అంటే ఫ్యాన్స్ తో ఆటలొద్దు అంటూ కూడా కరెక్ట్ అండి, అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్ చేయాలంటూ కూడా ఈవెన్ బాలకృష్ణ కూడా మాట్లాడినట్లు తెలుస్తుంది. అసలు ఏంటి మూవీ రిలీజ్ కున్న ప్రాబ్లమ్స్ ఏంటి, దీని మీద బాలకృష్ణ ఏమంటున్నారు ఏంటి? ఇప్పుడు మూవీకున్న ప్రధాన సమస్య మనకు ప్రధానంగా కనిపిస్తున్నది ఒకటే. ఈరోజు ఇంటర్నేషనల్ సంస్థ ఏదైతే ఉందో దానికి 14 రీల్స్ కు మధ్య ఆర్థిక లావాదేవీలు 28 కోట్ల రూపాయలకు సంబంధించిన బాకీ ఏదైతే ఉందో దాన్ని వడ్డీతో సహా చెల్లించాలి అనేది ప్రస్తుతం ఉన్న సమస్య. వడ్డీతో కలిపి ఆ మొత్తం సుమారుగా 50 కోట్లకు పైనే ఉంది. ఇది కాకుండా వేరే పంపిణీదారులు వేరే ఫైనాన్షియర్లతో కూడా వీళ్ళకు చిక్కులు ఉన్నందువల్ల మొత్తంగా ఒక 80-90 కోట్ల వరకు ఈ మొత్తం ఉండొచ్చు అనేది ఫిలిం నగర్ టాక్. దీన్ని ఇప్పటికిప్పుడు చెల్లించడం అనేది
అంత సులభం కాదు కాబట్టి మధ్యవర్తిత్వం ద్వారా ఆ మొత్తాన్ని తగ్గించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కేవలం కొద్ది నిమిషాల ముందే ఆ నిర్మాత సురేష్ బాబు రంగంలోకి దిగి మధ్యవర్తిత్వం చేశారనేది మనకున్న సమాచారం. ఎందుకంటే ఈ రోజుతో సురేష్ ప్రొడక్షన్ సంస్థకు ముందు నుంచి సత్సంబంధాలు ఉన్నాయి. వాటిని వాడుకొని దీన్ని పరిష్కరించే దిశగా ఆయన అభ్యర్థించారని తెలిసింది. ఆయన మన్నించి వాళ్ళతో మాట్లాడారు. వీలైనంత వరకు ఈ రోజు సమస్యను పరిష్కరించాలనేది చూస్తున్నారు. విడుదల అనేది ఈ రోజు జరగకపోవచ్చు అనేది క్లియర్ గా తెలుస్తోంది. అయితే రవీంద్ర, ఇప్పటికే కూడా చూస్తే ఇది బాలకృష్ణ కెరియర్ లో కూడా ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఆయనకి సౌత్ లో ఉన్న క్రేజ్ అనేది మనకి తెలుసు. కానీ ఇప్పుడు మొత్తం కూడా ఆయన బాలీవుడ్ కి వెళ్ళి కూడా ఇంటర్వ్యూస్ ఇవ్వటం, ప్రమోషన్స్ లో పూర్తిగా పాల్గొన్నారు. ఇవన్నీ కూడా చూసాం. పూర్తిగా ప్రమోషన్స్ చేసిన తర్వాత ఇప్పుడు మూవీ అనుకున్న టైంకి రిలీజ్ కాకపోవటం. అవును, ఫస్ట్ టైం బాలకృష్ణ గారు ముంబై వెళ్ళారు. అక్కడ మీడియాతో మాట్లాడారు, హిందీలో ఇంటర్వ్యూలు ఇచ్చారు, అక్కడ జర్నలిస్టులతో వ్యక్తిగతంగా వాళ్ళని కలుసుకున్నారు, చాలా చేశారు. అంటే ఆయన ప్రమోషన్ల కోసం హైదరాబాద్ దాటి వెళ్ళడం అనేది ఎప్పుడు జరగలేదు. దీనికి ఎందుకు ఇంత ప్రత్యేక శ్రద్ధ చూపించారంటే అఖండ 2 విషయంలో బాలకృష్ణకున్న కాన్ఫిడెన్స్ కావచ్చు, అవుట్పుట్ వచ్చిన విధానం కావచ్చు, తర్వాత సీనియర్ హీరోలు ఎవరైతే ఉన్నారో తన సమకాలీకులు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, వీళ్ళెవరికి సాధ్యం కానీ ఒక పాన్ ఇండియా ఇమేజ్ తాను సాధించాలనేది బాలకృష్ణ పట్టుదల. ఈ క్రమంలో ఇలా వాయిదా పడ్డం అనేది ఏ హీరోకైనా తీవ్ర మనస్తాపాన్ని కలగజేస్తుంది. ఎందుకంటే ఒకసారి వాయిదా పడి టికెట్లు రీఫండ్ చేయడం కానీ క్యాన్సిల్ కావడం కానీ చేస్తే దాని ప్రభావం ప్రేక్షకుల మీద పడి మళ్ళీ వాళ్ళు రాకుండా చేస్తుంది. తర్వాత ఫ్యాన్స్, ఆయన ఇందాక అన్నట్టు ఫ్యాన్స్ తో గేమ్స్ వద్దు అని ఏదైతే వార్నింగ్ ఇచ్చారో, నిజంగా ఫ్యాన్స్ సంబరాల కోసం చాలా ఏర్పాట్లు చేసుకున్నారు. లక్షల లక్షలు ఖర్చు పెట్టి డెకరేషన్ చేశారు, డీజేలు పెట్టారు, కొన్ని చోట్ల హోమాలు చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత సినిమా లేదు అంటే వాళ్ళకు ఒక రకంగా చెప్పాలంటే ఒక గుండెపోటు లాంటి వార్త. సో ఇవన్నీ చూసి బాలకృష్ణ గారు తీవ్రంగా స్పందించారనేది నిజం. ఎస్ రవీంద్ర, మరి నెక్స్ట్ ఏంటి? ఈ మూవీ ఇవాళైతే రిలీజ్ అవ్వదు అంటే అనుకున్న దాని ప్రకారం అయితే షోస్ పడవని తెలుస్తుంది. మరి నెక్స్ట్ సమ్మర్ వరకు కూడా ఇది పోస్ట్ పోన్ అవుతుందని చెప్పి ఒక వార్త వినిపిస్తుంది. అసలు ఏంటి? నెక్స్ట్ సమ్మర్ వరకు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అఖండ 2 ఆల్రెడీ ఓటీటీ డీల్ జరిగిపోయింది. నెట్ఫ్లిక్స్ ఏదైతే ఉందో భారీ మొత్తానికి హక్కుల్ని కొనుగోలు చేసింది. ఇప్పుడు డిసెంబర్ లో కనుక ఇవాళ అంటే మనం పాసిబిలిటీస్ చూసుకుంటే చేస్తే రేపు విడుదల చేయాలి. ఒకరోజు ఆలస్యం కాబట్టి దానికి మినహాయింపు ఇస్తారు. కాకపోతే మటుకు డిసెంబర్ 12, 19, డిసెంబర్ 25 ఈ 3 తేదీల్ని పరిశీలిస్తున్నారు. ఏమాత్రం సాధ్యమున్నా రేపు లేదా ఈ 3 తేదీల్లో ఒకదాన్ని ఎంచుకోవాలనేది నిర్మాతల దగ్గర ఉన్న ప్రతిపాదన. వేసవికి వెళ్ళిపోతే ఏమవుతుందంటే వేసవి ఇంకా 6 నెలల సమయం ఉంది. అప్పటికంతా వడ్డీల భారం పెరిగిపోతుంది, ఫైనాన్షియల్ గా మరిన్ని చిక్కులు ఎదురవుతాయి. సో అప్పటికి ఈ కాంపిటీషన్ ఎలా ఉంటుందో, పోటీ ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకంటే వేసవిలో మనకు పెద్ది, ప్యారడైజ్, తర్వాత విశ్వంబర, ఈ ఫౌజీ లాంటివి చాలా పెద్ద సినిమాలు రేస్ లో ఉన్నాయి. సో వాటి మధ్య అఖండం దింపడం అనేది సేఫ్ గేమ్ అనిపించుకోదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు ఈ డిసెంబర్ లోనే విడుదల చేయడానికి అయితే నిర్మాతలు గట్టి పట్టుదలతో ఉన్నారు. చర్చలు కూడా ఆ కోణంలోనే జరుగుతున్నాయి. అంటే రవీంద్ర, మీరు ఒకటి చెప్పారు, రేపు కానీ లేకపోతే మరలా కొన్ని రోజుల తర్వాత 13 ఆ టైంలో కూడా, ఆ డేట్స్ లో కూడా రిలీజ్ చేయడానికి ఆలోచిస్తున్నారు అన్నారు. మరొక వైపు ఏంటంటే అసలు ఫ్యాన్స్ ఇప్పటికే డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో రేపు రిలీజ్ అయితే ఈ మూవీకి చాలా బెనిఫిట్ ఉంటుందా, లేకపోతే కొన్ని రోజులు కనుక ఆగితే ఫ్యాన్స్ లో డిసప్పాయింట్మెంట్ పెరిగే అవకాశం ఉంటుందా? మీరేమంటారు? రేపు రిలీజ్ చేయడం అనేది మంచి పరిణామమే అవుతుంది. ఎందుకంటే ఫ్యాన్స్ లో ఏదైతే అసంతృప్తి ఉందో దాన్ని కొద్ది గంటల సమయంలోనే తగ్గించిన వాళ్ళు అవుతారు. అలా కాకుండా వారం రోజులు, 10 రోజులు తర్వాత విడుదల చేయడం అనేది ఫ్యాన్స్ ఒకవేళ అర్థం చేసుకున్నారు అనుకున్నా కూడా సాధారణ ప్రేక్షకులు దాన్ని వాళ్ళు అలా రిసీవ్ చేసుకోరు. ఆల్రెడీ ఒకసారి వాయిదా పడింది కదా, మళ్ళీ టాక్ వచ్చినప్పుడు చూద్దాం, మళ్ళీ చూద్దాం అనుకునే ఒక నిర్లిప్తత వాళ్ళలో వస్తే అది ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ ఊపి ఏదైతే ఉందో హెచ్చు తగ్గులు వచ్చినా సరే రేపు చేయడం అనేది మంచి పరిణామమే. కానీ ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది మనకు సాయంత్రం లోపల ఒక క్లారిటీ రావచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రవీంద్ర. ఇక అఖండ 2 పరిస్థితి ఏంటి అనేది కూడా సాయంత్రం లోపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి అఖండ 2 ఒక రోజు లేటుగా
రేపు రిలీజ్ చేస్తారా, లేకపోతే ఇంకొన్ని రోజులు ఏదైతే ముందుగా కూడా ఒక డేట్స్ అనుకుంటూ ఉన్నారో 13 డిసెంబర్ 13 ఆ డేట్స్ను కూడా అనుకుంటూ ఉన్నారు. మరి కొన్ని రోజులు ఆగి ఆ డేట్స్లో మరి అఖండ 2 రిలీజ్ చేస్తారా? ఎందుకంటే ఇప్పటికే కూడా వేసవిలో అఖండ 2 రిలీజ్ అవ్వబోతుందంటూ కూడా కొన్ని స్పెక్యులేషన్స్ జరుగుతున్నాయి. కాకపోతే వేసవి వరకు మాత్రం ఆగే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే బాలకృష్ణ ఈ విషయం మీద సీరియస్ అర్ధరాత్రి 2 గంటల టైంలో ఎప్పుడైతే తన ఫ్యాన్స్ నుంచి ఫోన్స్ వచ్చి వాళ్ళు కంటతడి పెట్టుకొని వాళ్ళు ఎంతో బాధపడుతుంటే ఇక ఫ్యాన్స్తో ఆటలు వద్దంటూ కూడా బాలకృష్ణ సీరియస్గా కూడా డైరెక్టర్ బోయపాటికి ఇంటికి వెళ్ళి అయితే మాట్లాడటం జరిగింది. ఆ 90 కోట్ల వ్యవహారం తొందరగా తేల్చి ఈ వ్యవహారం మొత్తం కూడా తొందరగా తెచ్చి అఖండ 2 రిలీజ్ చేయాలంటూ కూడా బాలకృష్ణ మాట్లాడటం. ఇక దీని మీద సురేష్ కూడా ఇటు రామానాయుడు స్టూడియోస్ సురేష్ బాబు కూడా దీని మీద స్పందించటము, వీళ్ళ మధ్య ఒక డీల్ కుదిర్చేందుకు కూడా ఆయన ప్రయత్నాలు కొనసాగించాడు. మరి ఈ ప్రయత్నాలు అయితే ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాయి. అఖండ 2 మూవీ బాలకృష్ణ కెరియర్లోని ఇది ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. అండ్ నెక్స్ట్ తన కొడుకు మోక్షజ్ఞాన్ కూడా లాంచ్ చేయబోతున్నారు తన వారసుడిగా. ఇలాంటి టైంలో బాలకృష్ణ పాన్ ఇండియా మూవీ అఖండ 1 ఆల్రెడీ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. అఖండ 2 మీద ఇది పాన్ ఇండియాలో కూడా ఇటువంటి కథలకు చాలా ఆదరణ లభిస్తూ ఉంది. అలాంటి టైంలో డెఫినెట్గా కూడా ఇది పాన్ ఇండియా అంటే నార్త్ స్టేట్స్లో ఇప్పుడు సౌత్ స్టేట్లోనే కాకుండా నార్త్ స్టేట్లో కూడా డెఫినెట్గా దీనికి ఒక ఆదరణ లభిస్తుంది, సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఒక అంచనాలు నెలకొని ఉన్నాయి. ట్రైలర్ టైంలో బాలయ్య బాబులో ఉన్నటువంటి ఎగ్జైట్మెంట్ కానీ ఆయన ఫ్యాన్స్లో ఉన్నటువంటి ఒక కోలాహలం కానీ ఆతృత కానీ ఎప్పుడు అఖండ 2 రిలీజ్ అవుతుందా అని చెప్పి వాళ్ళందరూ వెయిట్ చేయటం. ట్రైలర్ వచ్చిన తర్వాత సాధారణ ప్రేక్షకుల్లో కూడా అఖండ 2 మీద ఒక అంచనాలు అనేవి పెరిగిపోయాయి. అఖండ 1 కన్నా కానీ అఖండ 2 ఇంకొంచెం బాగుంటుంది అని చెప్పి కూడా చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈ అన్నిటి పరిస్థితుల నేపథ్యంలో అఖండ 2కి అయితే చాలా భారీ మార్కెట్ ఉంది, ఒక క్రేజ్ ఉంది. ఇప్పటికే ఓటీటీ హక్కులను కూడా కొనేసుకోవటం జరిగింది, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా హక్కులను కూడా సొంతం చేసుకున్నారు. అలాంటిది ఇప్పుడు అఖండ 2 ఉన్నట్టుండి కూడా ఒక్కసారిగా వాయిదా పడింది. అసలు పెద్ద మూవీస్ ఏవైతే ఉంటాయో అవి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత పెద్ద మూవీ వస్తుందంటే ఏమైనా చిన్న మూవీస్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నా కానీ అవి సైడ్ అయిపోతాయి. పెద్ద మూవీస్ అనేవి టైంకి రిలీజ్ అయిపోతాయి. ఏదైతే డేట్ అనుకున్నారో ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ రిలీజ్ అయిపోతాయి. అలాంటిది డేట్ ఫిక్స్ చేసి ప్రమోషన్స్ చేసి మొత్తం కూడా అన్నీ సిద్ధంగా ఉన్న తర్వాత లాస్ట్ అవర్స్లో అఖండ 2 మూవీ కూడా రిలీజ్ అవ్వట్లేదని చెప్పి కూడా ఫ్యాన్స్లోనైతే తీవ్ర అసంతృప్తిని కలిగించింది. మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది, మరలా కూడా డేట్ ఎప్పుడు ఫిక్స్ చేశారు అనేది కూడా ఇవాళ సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.